ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు దొంగతనాల కేసులో పురోగతి సాధించి 30 లక్షల విలువైన సొత్తును బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి సందర్భంగా అక్కడికి వెళ్లిన మధ్యప్రదేశ్కి చెందిన దొంగల ముఠ 1,25,000 రూపాయల నగదు, 158 గ్రాముల బంగారం దొంగలించారని, దానిని తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ వారి వద్ద నుండి నగలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. మద్దిపాడు మండలానికి చెందిన మహిళ ఆటోలో వెళుతుండగా బ్యాగ్ మర్చిపోవడంతో ఆ బ్యాగ్ను గోదావరి జిల్లాకు చెందిన శాంతి అనే మహిళ దొంగలించిందని తెలిపారు. మద్దిపాడు ఎస్ఐతో పాటు రూరల్ సిఐ శ్రీకాంత్ నేతృత్వంలో సీసీ ఫుటేజ్ల సహకారంతో వారు పోగొట్టుకున్న 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసి బాధితులకు అప్పగించామన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మంగమ్మ కాలేజ్ నుండి పెల్లూరు వరకు దక్షిణ బైపాస్ రోడ్డు మొత్తం క్విజ్ కాలేజ్ సహకారంతో 7 లక్షల రూపాయల విలువైన 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు, అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేసాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసుని మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్, అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూస్తే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి, వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం మటుకు దాంట్లో కూడా మనం 100%, దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేసాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. అట్లాగే ఈరోజు ఇంకొక విషయం కూడా, ఈ మా ఒంగోలు తాలూకా లిమిట్స్కి సంబంధించి మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ దాకా చేశాము. దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి
కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తము ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో, సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు, ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరఫు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయకృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి మెటీరియల్ ఏదే విధంగా చేశారో ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.